పోనీ నన్ను ఏమన్నా చూడమంటావా? మీ ఇష్టం. నీకు ఎలాంటి మొగుడు కావాలి? నవ్వుతావేంటి, చెప్పు, ఎలాంటి మొగుడు కావాలి? జావేద్ బాయ్. ఇండియా మొత్తం ఆ పేరు చెప్తే వణుకుద్ది. నాకెలాంటి మొగుడు కావాలంటే ఆడి పేరు చెప్తే జావేద్ బాయ్ వనకాలి. मेरा अब्बा जान को पेशाब होना उसका नाम सुन के. చోటు ఇతరా. భాయ్, నా కూతురు ఏమడిగిందో తెలుసా? జావేద్ కూతురు ఏం అడగాలో అదే అడిగింది. క్యా పూచ్ రే భాయ్? నీకు మొగుడు కావాలా అంటే జావేద్కే మొగుడు కావాలంది. ఇండియాకి అతి పెద్ద దరిద్రం జావేద్ భాయ్. ఇండియాలో ఎలాంటి అనర్థాలు జరిగినా దానికి జావేద్ భాయే కారణం. దీప్ సింగ్ హత్య, దానికి కూడా జావేద్ భాయే కారణం. క్రికెట్ స్కామ్ సంబంధించి కొన్ని డీటెయిల్స్, కొన్ని కాల్స్ మాకు అందాయి. ఐపీ అడ్రస్, కొన్ని కాల్స్ దుబాయ్ నుండి, కొన్ని కాల్స్ కరాచీ నుండి మాకు అందాయి. ఈ క్రికెట్ స్కామ్ కు సంబంధించి పూర్తి బాధ్యత జావేద్ ఇబ్రహీం అని మీకు మనవి చేస్తున్నాను. మీరు జావేద్ ఇబ్రహీం ఒకటే కాలేజీలో చదువుకున్నారంట కదా? ఒకటే కాలేజా? ఏ కాలేజ్ అండి? నిజాం కాలేజీ. నిజాం కాలేజ్ అయితే వాడే బ్యాచ్, నేనే బ్యాచ్. సార్ మీరిద్దరు ఒకటే బ్యాచ్. ఫేర్వెల్ పార్టీ ఫొటోస్ లో మీరిద్దరు ఉన్నారు. ఫోటోలో ఉంటే మాత్రం ఫ్రెండ్స్ అయిపోతారండి? ఏమండి, గాంధీ గాడ్సే ఒకే ఫోటోలో ఉంటారు, ఫ్రెండ్స్ అయిపోతారా? మహేష్ బాబుతో ఎంతో మంది ఫోటోలు దిగుతారు, అందరూ మహేష్ బాబు ఫ్రెండ్స్ అయిపోతారండి? ఎన్టీఆర్ తో ఎంతో మంది ఫోటోలు దిగుతారు, వాళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోతారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఫ్రెండ్ ఏమన్నా అడిగాం, కాదంటారా? వాడు నాకు ఫ్రెండ్ ఏంటండి? ఎక్స్క్యూజ్ మీ, చూడండి, జావేదు అంటే పాకిస్తాన్ లో ఉండే జావేదా? నా క్లాస్మేట్ జావేదు, మా పక్కింటి జావేదు. వీడు వాడు ఒకటే పోతారండి? ఇది క్రికెట్ స్కామ్ సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాం. ఇలాంటి రాంగు క్వశ్చన్లు, పర్సనల్ క్వశ్చన్స్ ఏంటండి? మీకేనా బుద్ధుంటే ఎక్కలేదా? ఏమిటి న్యూసెన్స్? జావేదు చెప్పండి. ఏరా, ఏం చేస్తున్నావు? అన్నా, ఇప్పుడే ప్రెస్ మీట్ లో నేను అమలాబుద్ధులు తింటున్నానన్నా. అన్నా, నువ్వు అక్కడే ఉండటం చాలా మంచిదైంది. ఇండియాలో ఏం జరిగినా మొత్తం నీ మీదే తోసేస్తున్నావు. చాలా సుఖంగా ఉందన్నా మాకు. రే, నేను చేని కూడా నా మీద తోసేస్తున్నారు కదరా. తోసేయని అన్నా, నువ్వుగాక మాకెవరున్నారు దిక్కు? ఏంటి మిస్ కాల్ ఇచ్చావు? అన్నా, నీకు తెలుసు కన్నా, సాయిబాబాని నా ఫ్రెండ్. నీకు ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదంటన్నా. మీ వాళ్ళు కూడా నీకు ఫోన్ ఇట్లేదంటన్నా. అన్నా, వాడి దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయన్నా, ఏదో ఒకటి చేసి పెట్టన్నా. అది సరే గాని నాకు హెల్ప్ కావాలరా. ఏంటి చెప్పన్నా? మనం కాలేజీలో కలిసేవాళ్ళమే, కరీం బీడీలు గుర్తున్నాయా? అన్నా, మన కెరీర్ స్టార్ట్ అయిందే కరీం బీడీతో కన్నా. రేయ్, నెల రోజుల నుంచి మనసు లాగేస్తున్నారు వాటిపైన. 4 కట్టలు పంపించు. ఊరుకోన్నా, నువ్వేంటి నీ రేంజ్ ఏంటి? అన్నా, క్యూబర్ సిగార్ కాల్చేయన్నా. ఈ మరీ బండమండలాగా ఉన్నాయి. అయ్యే అనుకో, ఈ పిల్లలాగా నాజుగ్గా ఉంటాయి. 4 కట్టలు పంపించు. పంపిస్తావా పంపించవా? అన్నా, కరీం బీడీ హైదరాబాద్ లో ఆటో వాళ్ళ కూడా వాటర్లేదు. జోకులొద్దు. థ్యాంక్ యూ, సీ యూ, బై బై. You wanna duck me? You know, I'm good at ducking. I duck you, I duck him, I duck everyone. What is this duck? Duck అంటే బాత్ అనుకున్నావురా? బూతురా నీ అయ్యా. కాదా? తీసుకో. सब निकाल दूंगा, नंगा कर दूंगा. ఎంత ధైర్యం రా, నా పర్సే. ఓయ్, మళ్ళీ కనిపించావు. ఉండు, వస్తున్నా. నా పర్సే కొట్టేయాలని ప్లాన్ చేస్తారా? నీ పర్సు కొట్టేస్తారా? పరిస్థితి ఆ ఫోజ్ ఏంట్రా? అది ఉండు, వస్తున్నా. तेरा नाम क्या है? बोलना. ఆలియా ఖాన్. నువ్వు గాని మళ్ళీ కనిపిస్తే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, పెళ్ళయిందని కూడా అడగను, తాళి కట్టేస్తాను. కనపడకే. చల్
వీడికి మెంటల్లా ఉంది. లేదు, ఆడు మెంటల్ కాదు. జావేద్ భాయ్ని కలవాలి. तुम कौन हो? నేను మ్యారేజ్ బ్రోకర్ బాస్కో, డాన్ బాస్కో. నువ్వు డాన్ వెంట్రా? జావేద్ భాయ్ డాన్, నువ్వు ఉత్తి బాస్కో. అలాగే అనుకో. వెళ్ళచ్చా? जाओ. మ్యారేజ్ బ్రోకర్ నీకెందుకురా గన్లు నైఫ్లు? నేను కొన్ని రాంగ్ పెళ్లిలు చేశాను. నా పైన థ్రెట్ ఉంది. ఫర్ మై సేఫ్టీ. లోపల రాడ్ ఉంది. కంగారు పడద్దు. చేతిలో తీలేరు. చెక్ చేస్తారా? టచ్. చల్ చల్. థ్యాంక్ యూ బ్రో. హాయ్ జావేద్ భాయ్, బాస్కో, డాన్ బాస్కో. ఏయ్, ఓ బయట చెప్పారు కదా, మర్చిపోయాను. అంటే అండి దాన్ని తీసానండి. మీకు ఇష్టం లేకపోతే బాస్కో తీసేస్తాను. ఉత్తికో ఉత్తికో. ఓకే అండి. నేను మ్యారేజ్ బ్రోకర్ అండి. ఏదైనా డీల్ చేస్తే ₹1,00,00,000 తీసుకుంటానండి. సార్ స్టార్ట్ చేయనా? బజరంగి భాయిజాన్. సల్మాన్ ఖాన్ సార్. ఈడు ఆర్జీవీ టైప్ కదరా, పెళ్లి ఇష్టం ఉండదుగా. పైగా మనకు మంచి ఫ్రెండ్, పాప బర్త్డే కూడా వచ్చాడు. ఓహో ఓకే సార్. వద్దు. అయితే ఓకే సార్, క్యాన్సిల్ చేద్దాం. విరాట్ కోహ్లీ మినిమం సెంచరీ కొడతాడు సార్. వీడికేదో లవ్ అఫేర్ ఉన్నట్టుంది. మీకు కావాలా? నాకెందుకురా? అదే సార్, మన పాపకి ఆ లవర్ ని అవాయిడ్ చేసేసి తీసుకొచ్చి పాడేస్తాను మీ ముందు ఇక్కడ. సెకండ్ హ్యాండ్ తీసుకో. ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. ఓకే సార్, నెక్స్ట్ రాహుల్ గాంధీ, సింగిల్ సన్. పొలిటీషియన్స్ మనకొద్దు. ఓకే, వాడు ఏ టైప్ కావాలి సార్? వాడి పేరు చెప్తే జావేద్ భయపడాలి. మీరు ఎవరికి భయపడతారు? తెలీదు. మరి నాకేది తెలుస్తుంది సార్? తెలుసుకోరా. ఆ, 1,00,00,000 తీసుకుంటున్నావు కదా, ఓహో. తెలుసుకో. తెలుసుకుని తీసుకురా. ఓకే సార్. మన పాప ఫోటో ఒకటి ఇస్తే ఇవ్వను. వాళ్ళు అడిగితే మనం చూపించాలి కదా సార్. అంటే పాప ఫోటో చూసి మీరు డిసైడ్ చేస్తారంటరా? నేను పాప ఫోటో ఇవ్వను, పాపని చూపించను. ఇవ్వదు సార్. జావేద్ బాయ్ కూతురని చెప్పు. అలాగే సార్. 10 రోజులు టైం ఇస్తున్నాను. ఆ, అయిపోతావు. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది సార్, అర్థమైంది. What is he doing? He's checking laptop. Laptop? Yeah, I think something is there. అన్నా, నీ లవర్ పక్కన ఉంటది కదన్నా పొడుగా, అవును, అది కొంచెం నాకు కూడా సెట్ చేయన్నా. నువ్వే ట్రై చేసుకురా బాబాయ్. అంటే మనకంత టాలెంట్ లేదు కదా. ముందు నా లైన్ క్లియర్ అవని చూద్దాం. థ్యాంక్స్ అన్నా. బీడీఏరా? రేయ్, బీడియా? కరీం బీడీ. కరీం బీడియా కావాలా? బాలేవాడువే బాబు, 4 రోజుల నుంచి వస్తున్నాను. ఇవ్వు. ఇగో. ఎన్నాళ్ళు అయిపోయింది. ఆహా, దేవుళ్ళ వచ్చారా. పల్లాగేస్తున్నాయి కదా, నాకు కూడా అంతే. అందుకే కూడా స్టాక్ ఎట్టుకుని తిరుగుతూ ఉంటా. రేయ్, నీకెంత కావాలంటే అంత ఇస్తా గానీ నాకు ఒక కట్టిస్తావా? అన్నా, ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు వేస్తా. వీడియో లెక్క అదు. ఇవ్వు. లేదు అమ్మని, ఏమైంది? సారీ అన్నా, రాలేదు, రేపు తెస్తాలే. సరే. అవును, నువ్వేం చేస్తావన్నా? బీచ్ చివర ఒక బండి ఉంది, దోశల బండి, అది నాదే. అవునా? అలాంటి ఎన్ని పనులు ఉన్నాయి నీకు? ఒక 20 ఉంటాయి. బారిచ్చు. ఆడికెళ్ళి దోశలు అమ్ముకోకుండా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? రజనీకాంత్ ఇన్స్పిరేషన్. ఎంతున్నా ఏమున్నా దూరంగా వెళ్ళిపోయి ఏకాంతంగా కూర్చోవడం నాకు ఇష్టం. బాంబేలో మెరీనా డ్రైవ్లో కూర్చునేవాడిని, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నాను.
నాకు అలా కూర్చోవడం ఇష్టం ఉండదు కానన్నా. బానే ఉందేడా. యా, నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. నువ్వేం చేస్తుంటావు? ఇల్లీగల్ ఫైట్స్. ఎందుకలా? ఈజీ మనీ కోసం అన్నా. నాకు కష్టపడతాం ఇష్టం ఉండదు. కష్టపడతాం ఎంత కష్టం అనుకున్నావు? అప్పనంగా డబ్బులు వచ్చేయాలి. అన్నా నీకేం ఐడియా ఉంటే చెప్పే. డబ్బులు సంపాదించడం తేలిక కదరా, నానా సంకలు నాకాలి. అన్నా నాకంత టైం లేదు. ఏమైనా షార్ట్ కట్ ఉంటే చెప్పు. ఆల్రెడీ నానా సంకలు నాకి డబ్బులు సంపాదించినోడు ఉంటాడు కదా, వాడికి ఒక కూతురు ఉంటుంది కదా, దాని లైన్ లో పెట్టు, పని అయిపోతుంది. ఏం ఐడియా ఇచ్చావన్నా, నువ్వు సూపర్ హే. కానీ అది ఫాలో అయిపోతా. అన్న మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందన్నా, బాగా తెలిసిన మోమ్లా ఉంది. ఇస్కి ఐసికి తైసి. మీ పేరేంటన్నా? పేర్లు గానీ రేపు బీడీ కట్ట తీసురా, ఇక్కడే కలుద్దాం. ఓకే అన్నా, బైరా బీడీ. బాయ్. మావా ఇడికి 20 దోశ బండ్లా, అన్ని ఖర్చులు పోను 1000 మిగిలిన రోజుకి 20,000 అంటే నెలకు 6 లక్షలన్నా. అబ్బా, మనం కూడా ఈ పనులు మానేసి దోశలు పుల్లెట్లు అమ్ముకుంటే బెటర్ అన్న. బ్రేక్ఫాస్ట్ ఫ్రీ. అది నీకు సూట్ అవుద్దాం, మనకు సూట్ అవుతుంది. Amazing. Hey, क्या कर रहे तू? చెప్పాను కదా మళ్ళీ కనిపిస్తే తాళి కట్టేస్తా అని. దా కట్టి చేసుకో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కట్టేస్తా. ఆలియా ఆలియా ఆగు ఆగు, ఒక్కసారి కట్టి చేసుకో, అయిపోయి పని అయిపోద్ది. కట్టి చేసుకో, ఆగు. Just leave me. ఆలియా ఆగు. ఆలియా కట్టి చేసుకో, పని అయిపోద్ది. ఆలియా ఆగు. ఏం పర్లేదు ఏం పర్లేదు. ఏం పర్లేదా? ఏం పర్లేదేంట్రా ఎదవా? ఇలా నా వెంట పడద్దు, చంపేస్తారు నిన్ను. ఎవరు చంపేస్తారు? तू जानता है मैं कौन हूँ? मेरे बाप का नाम पता है? जावेद. जावेद भाई का बेटी हूँ मैं. జావేదా? జావేద్ అంటే ఎవరా? ఆడు వీడు అట్ట పెట్టరా, ఆడవాడు తెలుసా? జావేద్. జావేద్ ఇప్పుడు పెద్ద మాఫియా డాలు. ఆడు తలుచుకునే నిన్ను నన్ను పిట్టలకే కాల్చేస్తాడు. ఆయన పట్టుకొని ఆడి అంటావా? ఆడే కదా. ఆడే. దేవుడా, సాక్షాత్తు జావేద్ కూతురు తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశావా? ఏంటన్నా నీకు నా మీద అంత ప్రేమ? స్వామి నీ మీద ఒట్టు, నేను దీన్ని వదలను. చెప్పానా వీడికి మెంటల్ అని? నోర్మై రే, ఇంకా ఎక్స్ట్రాల్ చేస్తే మా పాపాకు ఫోన్ చేస్తా. ప్లీజ్ పాప I'm calling my dad. Just wait. చెప్పు 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 పోచి పోచి. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? చెప్పే రమ్మనవాణ్ణి. హలో హలో పాపా. ఏంటి నిన్నేడిపిస్తున్నాడా? జావేద్ కూతుర్ని రోడ్ మీద నిలబెట్టాడా? వాడు అక్కడ ఉన్నాడా? యస్ పాపా. ఉంటే ఉస్ బద్మాష్ కో బోల్, జావేద్ భాయ్ ఆ రహా హై. అరే రే, చాలా భయపడకరా, ఇది ఊనే ఎక్కుతుంది. అయ్యో వస్తున్నాడా? మై డాడ్ ఇస్ కమింగ్. రమ్మను, ఇక్కడే కూర్చుంటా. అయ్యా బాబు, రే అసలు పెద్ద డాన్రా, దాంతో డిస్కషన్ ఏంట్రా? మా మామ వస్తాడ్రా, వెయిట్ చేయి. ఫైనల్ గా అడుగుతున్నాను, వస్తావా రావా? రావట్లేదు. ఏమి బాటం లేదు, మనకి టెన్షన్ అవసరమా? పరా, మీ ఫ్రెండ్ నేను పొద్దున పంపిస్తానమ్మా. అలియా నువ్వు ఇంటికి వెళ్ళిపో. హలో పాపా, వీడిక్కడే ఉన్నాడు. ఆడి సంగతి తర్వాత చూద్దాం. నా మ్యాచ్ షూట్అవుట్ జరిగింది, నువ్వు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళిపో. పాపా మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో త్వరగా. ఓకే పాపా. ఏంటి వెళ్ళిపోతున్నావు? నీ బాబు వస్తాడా లేదా? అసలు జావేద్ నీ బాబేనా? ఊరికే బిల్డప్ ఇస్తున్నావా? అలియా
पापा क्या हुआ? Why do you sound so panic? Are you fine? నాకేం కాలేదు కానీ వాడెవడో ఎక్కడికి వెళ్ళాడమ్మా నిన్ను? Oh, Papa, I met him recently at an illegal fight club. ఆ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నాడు పప్పా. అండ్ ఈ రోజు తాళి కట్టబోయాడు నాకు. తాళి కట్టబోయాడా నీకు? హా పప్పా. ఎక్కడాడు? షూట్ చేసి పడేస్తాను వాడిని. నమస్తే. నువ్వేంట్రా ఇక్కడ? పరేషియా అని ఒక దేశం ఉంది సార్. ఉంటే దానికి ఒక యువరాజు ఉన్నాడు సార్. అయితే వాడు మీ అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నాడు సార్. వాడెవరు ఒప్పుకోవడానికి? వాళ్ళు ఎల్లుండి వస్తున్నాం సార్. ఎల్లుండి నాకు ఖాళీ లేదు. నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను సార్. నువ్వెవడవరా మాట ఇవ్వడానికి? నన్ను అడగాలా వద్దా? అడగాలి సార్, కానీ ఇప్పుడు మీరు కాదంటే వాళ్ళు నన్ను చంపేస్తారు సార్. వాళ్ళు ఇక్కడికి వస్తే నేను చంపేస్తాను. నాకు మూడు వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు రమ్మను. సార్, పాప జీవితానికి మీ మూడికి ముడి పెట్టడం ఏమైనా అర్థం ఉందా సార్? మళ్ళీ మాట